సార్ చాలా బాగుంది. కాకపోతే ఇప్పుడు మీ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఈ గురుకులం తీసుకుంటే దాంట్లో ఒక 100 స్టూడెంట్స్ ఉన్నారు అనుకుందాం. ఈ 100 మంది స్టూడెంట్స్కి మీరు కస్టమైజ్డ్ డిజైన్ అనేది ఎలా చేస్తారు? వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళకి సపరేట్గా ఎలా చెప్పగలుగుతారు? ఎలా పాసిబుల్? ఎగ్జాక్ట్లీ. యాక్చువల్గా అది నిజమే. ప్రతి ఒక్క స్టూడెంట్ని మనం కలవం కదా. ఇప్పుడు నేను చెప్పిన వీటిని చూద్దాం. ముందు సెపరేట్ బుక్స్ లిస్ట్ అందరికీ ఇవ్వడం ద్వారా ఫిల్టర్డ్ బుక్స్ లిస్ట్ ఇస్తున్నాం మనం. సాధారణంగా ఈ గురుకులంలో జాయిన్ అయ్యే స్టూడెంట్స్ మిడిల్ క్లాస్ ఉంటారు. ఢిల్లీకో హైదరాబాద్కో వెళ్ళి కోచింగ్ తీసుకునేంత అవకాశాలు లేని సోషల్ స్ట్రాటా అయి ఉంటారు. ఈ సోషల్ స్ట్రాటా ఎవరై ఉంటారు? ఏదైనా మ్యారీడ్ ఉమెన్, చిన్న చిన్న ఎంప్లాయ్మెంట్స్లో ఉన్న వేరియస్ ప్లేసెస్లో ఉన్న కొంతమంది, మొన్ననే బీటెక్ బిఏనో చదివి పూర్తిగా లక్షల్లో ఫీజులు కట్టుకోలేని సోషల్ స్ట్రాటా. సో నాకు ఈ సోషల్ స్ట్రాటా అర్థమవుతున్నప్పుడు మీరు కొంచెం గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళండి, మీరు అదే ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి వెళ్ళండి, కూర్చున్న పిల్లల్లో తేడా ఉంటుంది గమనించండి. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లాంటి వాటి పిల్లలు బుద్ధిగా, ముద్దుగా, చాలా చబ్బీగా, న్యూట్రిషియస్గా ఉంటారు. అదే మీరు ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చూడండి, చాలా సన్నగా, బక్కగా, పీలగా, మాల్ న్యూట్రిషన్తో ఉంటారు, అండర్ న్యూట్రిషన్గా ఉంటారు. సోషల్ స్ట్రాటా అది. అసలు మీరు ఎందుకు సివిల్ సర్వెంట్స్ అవ్వాలి? ఈ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు లేదా ఈ స్లమ్ ఏరియా పిల్లలు ఆ చబ్బీగా అయ్యేందుకు, అందుకు మీరు ఐఏఎస్లు అవ్వాలి. అందుకని మనకు వచ్చే సోషల్ స్ట్రాటాకి అర్థమయ్యే విధంగా నేను క్లాసులు డిజైన్ చేసేస్తాను ముందే. అందులో ఏం చేస్తున్నాను నువ్వు ఏ సోషల్ స్ట్రాటా చెందినవాడు నాకు అర్థమవుతున్నప్పుడు అందరికీ కామన్గా కొన్ని క్లాసులు ఇస్తున్నాను నేను. అవి ఇంట్రడక్షన్ క్లాసులు అనండి, సిబిఎఫ్సి పాలిటీ, సిబిఎఫ్సి ఎకానమీ, మేరా భారత్ మహాన్ క్లాసెస్, వాటెవర్ యూ నేమ్ ఇట్, అలాంటివి ఇచ్చేస్తాను. సిబిఎఫ్సి అంటే కాన్సెప్ట్ బిల్డింగ్ అండ్ ఫండమెంటల్ క్లాసెస్ అని, అంటే వెరీ కాన్సెప్ట్ని అరటిపండు ఒలిచిపెట్టి చెప్పే క్లాసెస్ అని. ఇవి చేసేస్తాం మనం. తర్వాత ఏమవుతున్నాం మనం, ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఒక 1 month 1.5 month మన దగ్గర జాయిన్ అయిన తర్వాత నోట్సులు రాయమంటాం కదా, నోట్సులు రాయడము చదవడం చేస్తారు కదా, మనల్ని కలిసేలా ఏర్పాటు చేస్తాం. ఫోన్ కాల్లో కలుస్తారా, వీడియో కాల్లో కలుస్తారా, ఇక్కడికి వచ్చి హైదరాబాద్ కలుస్తారా, దట్ ఈస్ ఎ డిఫరెంట్ స్టోరీ. అప్పుడు ఏమవుతుంది, నువ్వు వ్యక్తిగతంగా నా దగ్గరికి వచ్చావు, సో నేను జనరల్గా నీకు చెప్పాల్సిన కంటెంట్ అంతా ఇచ్చేసి స్పెసిఫిసిటీలోకి తీసుకొచ్చేసాను. ఇంకా మూడవది అప్డేట్స్ అనేది ఏం చేస్తాను నేను ప్రతిసారి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ద్వారా, కరెంట్ అఫైర్స్ హ్యాండ్అవుట్స్ ద్వారా ప్రతిసారి ఈ అప్డేట్స్ ఇచ్చుకుని వెళ్ళిపోతాను. ఇంకా లాస్ట్ నిక్కచ్చితనం అది నాకు ఉన్న పేరే అది, కాబట్టి నాకేమీ ఇబ్బంది లేదు. అందుకని ఈ గురుకులంలో 100 మంది యాక్చువల్గా మనకు 100 మంది తీసుకోం, మనం తీసుకునేది బ్యాచ్ 20 మంది. ఈ గురుకులం కుటీర పరిశ్రమ లాంటిదండి, బ్యాచ్ 20 మంది తీసుకుంటాను నేను. అందుకని ఏ స్టూడెంట్ అయినా నన్ను, మొన్న ఎవరో ఒక స్టూడెంట్ ఒక అతను వచ్చాడు, వాళ్ళ పేరెంట్స్ వచ్చాడు. నేను అతను వచ్చిన వెంటనే దాదాపు 1.5 years కిందట మన దగ్గర కోచింగ్ అయిపోయిన వ్యక్తి అతను. నా దగ్గరికి వచ్చిన వెంటనే నేను ఏమయ్య ఏంటి ఎట్లా ఉన్నావు, వాళ్ళది శ్రీకూర్మం. సో శ్రీకూర్మం ఎలా ఉంది ఏంటి, మీ ఫాదర్ ఆయన మెడికల్ షాప్, సో మెడికల్ షాప్ ఎలా ఉంది, వాళ్ళ మదర్ గవర్నమెంట్ టీచర్, మీ మదర్ గవర్నమెంట్ టీచర్ కదా, అవును అప్పుడు మీతో పాటు మీ మేనమామ కదా వచ్చాడే రైస్ మిల్లు ఏదో అన్నాడు యాక్చువల్గా, శ్రీకాకుళం రైస్ మిల్. అదేంటిది అతను ఆశ్చర్యపోయాడు. యాక్చువల్ 1.5 years కిందట వచ్చి మొత్తం పుట్టుపూర్వతలు చెప్తున్నారు ఏంటంటే, ఏం లేదు మనం ఉన్నదే స్టూడెంట్స్ తక్కువ, వచ్చిన ప్రతి స్టూడెంట్ని కలుస్తూ ఉంటాం, కలవమని మనమే కోరతాం. కానీ విషాదకరమైన విషయం చెప్పమంటారా, చాలామంది స్టూడెంట్స్ కలవరు, యూటిలైజ్ చేసుకోవట్లేదు. మన ఇచ్చిన క్లాసెస్ సరిపోతాయనుకున్నాం, కలవడానికి అవకాశం లేకను. బట్ అఫ్కోర్స్ పదే మనం అడుగుతూ ఉంటాం. అందునే మనం అయిపోయిన స్టూడెంట్స్ అందరూ కలిపి ప్రిలిమినరీ గ్రూప్ అని పెడుతూ ఉంటాం. ప్రిలిమినరీ రాసే ముందు టార్గెట్ ప్రిలిమినరీ 2023, 2022 అని. అలాగే మనం ఈ గోల్డ్ అని ఒక బ్యాచ్ పెడతాం, అంటే అయిపోయిన స్టూడెంట్స్ అందరినీ కలిపి, ఈజీ అంటేనేమో ఏమని అర్థం ఈ గురుకులం అని, ఓల్డ్ అంటే ఓల్డ్ స్టూడెంట్స్ అని, ఈ గోల్డ్ బంగారం లాంటి స్టూడెంట్స్ అని అర్థం వచ్చేలాగా కలుపుతాం, వాళ్ళందరికీ ఇస్తాం మనం. సో వీ ట్రై అవర్ వెల్ బెస్ట్. విచిత్రం ఏంటంటే టెక్నాలజీతో ఎన్నైనా చేసుకోవచ్చు మనం, ఒక సెల్ ఫోన్ చేతిలో ఉంటే అన్నమాట.